ఏమన్నా భయం ఏమన్నా ఉందా? ఏం చెప్తారు మీరు? సార్ ముందుగా అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్. అండ్ ఆల్సో ఏఎన్ఎన్ వీక్షకులకు కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వద్దాం సార్. ముందుగా వైసీపీ అధినేత పాదయాత్ర గురించి మాకు ఒకటే ఒక భయం ఏంటంటే ప్రజల ప్రాణాలు. అవి పోకుండా పాదయాత్ర కాకపోతే పొర్లు దండాల యాత్ర చేసుకోమనండి, మాకు వచ్చిన అబ్జెక్షన్ ఏం లేదు. కానీ మీ కార్యకర్తలైనప్పటికీ కూడా మీకు ఓట్లు వేసేటటువంటి వైసీపీ కార్యకర్తలు, సింగయ్య లాంటి కార్యకర్తలైనప్పటికీ కూడా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ ప్రాణాలు పోకుండా ఏ పాదయాత్ర చేసుకుంటారో, పొర్లు దండాల యాత్రలు చేసుకుంటారో, లేదంటే ఇంకేదైనా యాత్రలు చేసుకుంటారో మీ ఇష్టం. ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు. మాకు ఆ భయం లేదు. మాకున్న ఒకే ఒక్క భయం ఏంటంటే ప్రజల ప్రాణాలు పోకుండా మీరు ఏదైనా చేసుకోండి, అదొకటే భయం మాకు. సో ఈ క్వశ్చన్ సాటిస్ఫై అయ్యారండి ఆన్సర్తో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక ఎస్, నాకు ఇంకొకటి డౌటు. ఏదైతే ఇప్పుడు మీ ప్రభుత్వం అయితే విజన్ 2047 అని చెప్పి డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విజన్ గురించి కానీ ఏది చెప్పలేదంటే ఏం చెప్తారు మీరు? సార్ ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం పనిచేస్తారు. ఒకవేళ 2019లో గెలిస్తే 2024లో ఎలా గెలవాలి అనేటటువంటి దాని మీదే పనిచేస్తారు. అలా పనిచేసుకుంటా జనాలకి డబ్బులు ఇస్తే చాలు, ప్రజలకు డబ్బులు ఇస్తే చాలు, మనం దోచుకున్నా పర్వాలేదు, జనాలకు డబ్బులు వేస్తే చాలు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రకంగా పనిచేసి విజన్ గురించి ఆయన ఆలోచించాల. అరే మన పిల్లలు ఉన్నారు, మనకు వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేటటువంటి విజన్ ఆలోచించకుండా నేను చిల్లరేస్తా ఉన్నాను, మళ్ళీ 29లో 24లో గెలిస్తే మళ్ళీ ఇంకొంచెం చిల్లరేస్తాను, ఆ చిల్లరతో బతకండి అని చెప్పి జనాల్ని ఆ రకంగా చేసేసి ఈరోజు అసలు ఆ పార్టీకే కాదు కదా, జగన్మోహన్ రెడ్డికే కాదు కదా, ఏ విజన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు నాయుడు గారు 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి అనే ఫోకస్ చేసి విజన్ 2020 అనేటటువంటి ఒక కళని, ఆయన ఒక ఎయిమ్ని, ఒక విజన్ని పెట్టుకుని పనిచేశారు. దాని ప్రకారంగా 1999 నుండి 2004 వరకు ఈరోజు వీళ్ళు ఎవరినైతే విమర్శిస్తూ ఉన్నారో అదే బిల్ గేట్స్ గారి దగ్గర 3 నిమిషాల అపాయింట్మెంట్ దొరికితే చాలు అని చెప్పేసి అమెరికా వెళ్ళి ఆయన కోసం 4-5 రోజులు అక్కడ వేచి ఉండి ఆయన అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయన్ని మెప్పించి మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డేటా సెంటర్ హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ అవుట్ సోర్సింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది 1999 తర్వాత. ఆ తర్వాత మీకు మొత్తం తెలుసు, అక్కడ వచ్చినటువంటి సైబర్ టవర్స్ కావచ్చు, ఐటీ డెవలప్ అయినటువంటి ఐటీ కావచ్చు, 2004 వరకు ఐటీ డెవలప్ అయితే రాజకీయంగా మా శత్రువు అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఇక్కడ మెచ్చుకోవాలి. 2004లో ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా ఇవన్నీ ఆగిపోవాలి, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ఇవన్నీ అని చెప్పేసి ఇవన్నీ ఆగిపోవాలి అనేటటువంటి కుట్ర పనలేదు. డెఫినెట్లీ దాన్ని కొనసాగించారు. దాన్ని కొనసాగించి ఈరోజు హైదరాబాద్లో ఏదైతే అప్పటి కాంగ్రెస్ నాయకులు విమర్శించారో, పల్లులు గుడ్లు పెట్టినటువంటి ప్లేస్, తొండలు గుడ్లు పెట్టినటువంటి ప్లేస్, ఎందుకు పనికిరాని ప్లేస్ని చంద్రబాబు నాయుడు గారు అంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని విమర్శించారో ఆ ప్రాంతం మొత్తం ఈరోజు ఎకరం 150 కోట్ల రూపాయల పైమాట పలికింది అంటే 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం. బిల్ గేట్స్ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మైక్రోసాఫ్ట్ అనేటటువంటి ఆయన కంపెనీని ఇక్కడ స్థాపించడం. సో అదే విజన్ తోటి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక 20 సంవత్సరాల తర్వాత అంటే 2047లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక విజన్లో భాగంగా ఆయన పలు సంస్కరణలు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇది నచ్చదనుకోండి, నిన్న బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతిథి. ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా చాలా చక్కటి మాట చెప్పారు. ఒకవేళ ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తే ఆయన స్వాగతించాలి, ఆయన సలహాలు ఇస్తే అవి తీసుకోవాలి. కానీ కొందరు వ్యక్తులు ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు, ఏదో సమ్ ఎపిస్టైన్ ఫైల్స్ అని. నేను కూడా చూస్తూ ఉన్నా, జర్నలిస్ట్ సాయి అని ఒకడు ఉన్నాడు. ఇతనికి ఈ బిల్ గేట్స్ గారిని ఏమంటా ఉన్నాడంటే రాక్షసుడు అంటా ఉన్నాడు.
ఎందుకు $60 బిలియన్ ఆయన చారిటీ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి వాళ్ళకి పంచినందుక ఆయన రాక్షసుడు, లేక మరొక $60 బిలియన్ రానున్న రోజుల్లో పంచడానికి ఈ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పంచడానికి పేద ప్రజలను ఆదుకోవడానికి ఆయన ఒక రూపకల్పన చేసుకున్నందుకు ఆ రాక్షసుడు. ఈ సాయి అనేవాడికి బిల్ గేట్స్ కాదు, బిన్ లాడెన్ అనేవాడు దేవుడిగా కనిపిస్తాడు. కానీ బిల్ గేట్స్ అనేవాడు రాక్షసుడిగా కనిపించాడు, కానీ బిన్ లాడెన్ అనేవాడు ఈ సాయి అనేవాడికి దేవుడిగా కనిపిస్తాడు. సరే, మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా అతనికి మా పార్టీకి ఏం సంబంధం లేదని అన్నారు అనుకోండి, కానీ వీళ్ళ పార్టీలో మరొక వ్యక్తి ఉన్నాడు, సుధాకర్ బాబట, ఎక్స్ఎమ్మెల్యే. ఆయన ఏదో ప్రెస్ మీట్ చూసా, బిల్ గేట్స్ వచ్చినందుకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నీ బయట పెట్టాలట. బిల్ గేట్స్ వచ్చినందుకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఆ లెక్కలన్నీ కూడా బయట పెట్టాలట. ఖచ్చితంగా పెడతారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ యాక్ట్ ద్వారా నువ్వు అప్లై చేయి, నీకు డెఫినెట్గా బిల్ గేట్స్ గారు తిన్న పునుగులు ఎంత అయినాయి, ఆ పునుగుల్లో చట్నీ ఎంత అయింది, ఆయన అరటి తోటలకు వెళ్ళడానికి కారులో డీజిల్ ఎంత అయింది, మొత్తం లెక్క చెప్తారు. నీకు ఏ మాత్రం సంకోచించరు, డెఫినెట్లీ లెక్క చెప్తారు. అసలు రూపాయి కూడా చారిటీకి కానీ లేదంటే ఒక చలివేంద్రం కూడా పెట్టినటువంటి వ్యక్తులు $60 బిలియన్ ఖర్చు పెట్టినటువంటి బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడటం. నేను ఒక విషయం ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, ఇదే బిల్ గేట్స్ ను విమర్శిస్తున్నటువంటి వైఎస్ఆర్సీ నాయకులందరూ కూడా మైక్రోసాఫ్ట్లో కానీ లేదంటే బిల్ గేట్స్కి సంబంధించినటువంటి ఏ కంపెనీల్లో కానీ మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే దయచేసి మాన్పించేసేయండి. ఆ రాక్షసుడు పెట్టినటువంటి కంపెనీలో మీ పిల్లలు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా చేపల మాటలు, రొయ్యల మాటలు, అందులో ఏమైనా ఉద్యోగాలు ఉంటే ఇప్పించుకోండి. బిల్ గేట్స్ పెట్టినటువంటి కంపెనీల్లో దయచేసి ఉద్యోగాలు మాన్పించేసేయండి. ఆ రాక్షసుడు పెట్టినటువంటి కంపెనీల్లో మీరంతా. ఇంకోటి, టీజేఆర్ సుధాకర్ బాబు గారు, ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన మాట్లాడుతూ అంటాడు, అదే ఇందాక చెప్పే కదా, ఖర్చు మొత్తాన్ని బయట పెట్టాలట. నేను అదే చెప్తా ఉన్నా, మీరు కనుక దీన్ని డెఫినెట్లీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసేసి ఎంత ఖర్చు అయింది ఏంటనేది తెచ్చుకోవచ్చు. మరొక విషయం కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా, వైఎస్ఆర్సీ నాయకులు ఎవరైతే ఈ బిల్ గేట్స్ గారిని రాక్షసుడు అంటా ఉన్నారో, ఈ బిల్ గేట్స్ గారిని ఏదో ఎపిస్టైన్ ఫైల్స్ అనేటటువంటి ఒక దానిలో బిల్ గేట్స్ గారి గురించి ఏదో నెగిటివ్గా వచ్చింది అని చెప్పేసి ఆయన రాక్షసుడు అంటా ఉన్నారు. సరే, బాగానే ఉంది. 2029 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మీరు దయచేసి బిల్ గేట్స్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఏ పెట్టుబడులు పెట్టినా వెనక్కి పంపించేస్తాం, మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టినా వెనక్కి పంపించేసేస్తాం, మన రాష్ట్రానికి అవి ఉండవసరం లేదు అనేటటువంటి ఒక నోట్ ఇచ్చి ప్రజలకి బహిరంగంగా ఒకటి ఇచ్చేసి మీరు ఎన్నికల్లోకి వెళ్ళాలనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఆయన రాక్షసుడు కదా. మీ పేటీఎం జర్నలిస్ట్ సాయి చెప్పాడు కదా, ఇక్కడ నేనంట్లా పేటీఎం అని మీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అంటా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు లక్ష్మీనాథ్ గారు, నేను పొద్దు అనుకోలా పులివెందుల్లో చేపలు రొయ్యలు షాపులు వస్తాయని. నేను కూడా పొద్దు అనుకోలా. బిల్ గేట్స్ గారు వచ్చేసి మా ఆంధ్ర వంటకం అయినటువంటి పునుగులు తింటారని, మా రాష్ట్ర రాజధాని అమరావతిలో పండించేటటువంటి అరటి పంటలు పరిశీలించి ఆయన విలువైన సూచనలు ఇస్తారని మేము కూడా అనుకోలా. సో బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీ పిల్లలు ఎవరైనా మైక్రోసాఫ్ట్ లో కానీ బిల్ గేట్స్ గారి కంపెనీలో కానీ ఉద్యోగాలు చేస్తా ఉంటే వాళ్ళని అర్జెంట్ గా రిజైన్ చేసేయమని. ఒక నిమిషం లక్ష్మీనాథ్ గారు, లెట్ మీ కంప్లీట్. చెప్పండి. లెట్ మీ కంప్లీట్. ఒక క్వశ్చన్ అడగాలి. మీరు బిల్ గేట్స్ గారి గురించి చెప్పారు, ఓకే. మీ దగ్గర 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాము, లేదు అంటే నిరుద్యోగ భృతి కింద 3,000 నెలకి ఇస్తామన్నారు. అది ఎప్పటి నుంచి ఇస్తారనే దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా? నెంబర్ 2, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు సూపర్ 6 లో భాగంగా. అదొకటి. ప్రతి మహిళకు నెలకు 1,500. ఇవి ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉందంటారు? సార్ డెఫినెట్లీ ఇస్తాం. ఇప్పుడు 3,000 పెన్షన్ చేస్తామన్నారు. దాన్ని ఎప్పుడు చేశారు సార్? 2023 డిసెంబర్కి చేశారు సార్. 2019లో చెప్పినటువంటి హామీని. అలా అని మేము డిలే చెయ్యం. ఇందాక మా సోదరి కృష్ణవేణి గారిని కూడా మీరు ఇదే క్వశ్చన్ అడిగారు. అలా అని మేము డిలే చెయ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము